ఇప్పుడు ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం రైతులకి ఏమీ చేయలేదని ప్రతిపక్షం పార్టీ ఆరోపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? అంటే ప్రతిపక్ష పార్టీ రైతులకు ఏం ఉపయోగం లేదని చెప్తుందా ఈ వైఎస్ఆర్ జగనన్న పార్టీ? సార్ ఇది చాలా విచిత్రమైన మాట. ఎందుకంటే నేను ఆదోనిలో ఎరువులు కావాలంటే, యూరియా కావాలంటే షాపులెంబడి చెప్పులు లైన్లో పెట్టి ఎండకు 3 రోజులు లైన్లో నిలబడితే 5 బస్తాలు ఇచ్చేవారు సార్. ఒక రైతుకి పాస్బుక్ మీద 5 బస్తాలు కూడా ఎలాగ ఇచ్చేవాళ్ళంటే, ఒక బస్తాకి రూ. 350 నుంచి 450 రేటు, మద్దతు ధర, గవర్నమెంట్ ప్రైస్ అనేది పని చేయకుండా ఉండింది వాళ్ళ ప్రభుత్వంలో. ఈరోజు అదే జగనన్న ఆర్బీకేల ద్వారా రూ. 267కి యూరియా బస్తా ఇంటికాడికి ఇస్తున్నాడు. అంచెలుగా 10 రోజులకు 5 బస్తాలు, 10 రోజులకు 5 బస్తాలు, అట్లా ఇంటికి 20 బస్తాలు ఇచ్చేస్తున్నాడు. అసలు యూరియా కొరతలు అసలు ఇట్లాంటి కొరతలు లేకుండా చేసి పారేశాడు ఆయన. ఇంకా వీళ్ళు ఎద్దేవా చేయడం ఏందండి? వాళ్ళు ఏదైనా సేవ చేసింటే తెలుస్తుంది. వాళ్ళకి సేవ అనేదే లేదు. వాళ్ళ పార్టీలో నాకు తెలిసి సేవ చేసే లీడర్లే లేరు ఈ రోజుల్లో. అంతా చంద్రబాబు సారు ఆయన కుయుక్తుల మీద ఆధారపడిన వాళ్ళు మాత్రమే ఉండరు. కాబట్టి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి 151 సీట్లు వచ్చినాయని నా అభిప్రాయం. వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సార్, సంక్షేమ పథకాలు కూడా చాలా నాకు తెలిసి దేశవ్యాప్తంలో చెప్పుకోదగిన విధంగా ఉన్నాయి. ఇంతకుముందు ముసలి వాళ్ళు పెన్షన్ కోసము పంచాయతీ కార్యాలయాలు పోయి తమ్ము పడలేదని అదేనిదని చాలా 4-5 రోజులు తిరిగేవాళ్ళు. ఈరోజు పాపము ఆయనకి ఎలా ఐడియా వచ్చిందో తెలియదు, కానీ ఆయన సైనికులుగా వాలంటీర్లు పొద్దున 6 నుంచి 7 మధ్యలోనే మొత్తం సంక్షేమ పథకాలు మొదటి భాగంగా పింఛన్లు మొత్తం అందిస్తున్నారు సార్. ఇంకోటి రైసు కూడా మనం పోతే మిషన్ పనిచేయలేదని ఇంతకుముందు ఇబ్బంది పడేవాళ్ళం సేమ్. ఈరోజు రైసు ఇంటికాడికి వచ్చి అంటే 50 ఇండ్లకు 20 ఇండ్లకు చుట్టుపక్కల వచ్చి ఆరనేస్తే వచ్చి బియ్యం వేసుకోపోతున్నారు. అది ఎవరైనా కానీ పనులకు వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పరిస్థితి. మన పని వదిలిపెట్టి షాప్ కాడ పోవడము, షాపులో మనిషి లేకపోవడము, వేడి చేయడం, ఇవన్నీ లేకుండా మన ఇంటికాడ మనకు అనుకూలం ఉన్నప్పుడు మనం రైస్ వేసుకోపోవడం అనేది చాలా మనము ఇతర పనులకు చాలా అనుకూలంగా ఉండే వ్యవహారం ఇది. ఇది కూడా చాలా మంచి పద్ధతులే. ఇట్లాంటివి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చెప్పింది నిజం కాదండి. ఇంతకుముందు డబ్బులు స్కాముల ద్వారా పెద్ద పెద్దల చేతికి వెళ్ళిపోయేటివి. ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు అనేది పేద మధ్యతరగతి కుటుంబాల్లోనే ఉంటున్నాయి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయండి? సెల్ ఫోన్ షాపుల్లో, బట్టల షాపుల్లో, కిరాణీ షాపుల్లో కొద్దిగా మెరుగైన జీవితాన్ని పేద ప్రజలు తినేకి లేని వాళ్ళు కూడా కొద్దిగా మెరుగైన జీవితాన్ని అలవాటు పడి ఈ డబ్బు మన మధ్యలోనే ఉంటుంది సర్క్యులేటు. అంటే మెరుగైన సమాజాన్ని అభివృద్ధిలో భాగంగానే సంక్షేమ పథకాలకు అందించిన డబ్బు ఇక్కడే ఉంటున్నాయండి, మన మధ్యలో ఉంటున్నాయి. మనం అందరూ హ్యాపీగా కూడా ఉండగలుగుతున్నాం కూడా. అది తప్పుపట్టే కార్యక్రమం కాదండి. వాళ్ళు ఏదో విషయం చిమ్ముతారు అంతే, వాళ్ళ జీవితమే అంతా. టీడీపీ జనసేన పొత్తులో కలిసి వస్తున్నాయి, మేము వైసీపీని ఎట్టి పరిస్థితులు ఓడిస్తామని అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? సరే, ఇది వాళ్ళ జీవితాంతం పొత్తులతోనే కదా వాళ్ళ జీవితం గడిపింది. వాళ్ళు ఏకగ్రీవంగా ఎక్కడ మంచి చేసింది లేదు. నాకు తెలిసి వీళ్ళు దమ్ముగా చెప్పుకునేది ఒక 500 నుంచి ఒక 1000 కోట్లు ఎక్కడైనా ఒక టెంకాయ కొట్టి ఒక ప్రాజెక్ట్ ఎండింగ్ వరకు చేసిన చరిత్ర ఏదైనా ఉంటే చెప్పండి. నేను గతంలో టీడీపీ కొట్టేశాను కదా, ఇప్పుడు మళ్ళీ టీడీపీ కొట్టేస్తా. వీళ్ళు జీవితాంతం పొత్తులేనా? పని చేసినోడు ఒకడే రావాలి కదా, న్యాయంగా అయితే ఏదైనా కానీ ఒకడే రావాలి కదా. ఒక మనిషిని ఇంకో మనిషే కదా తగు గొడవ పెట్టుకునేది. ఒక మనిషిని కాదని 4 వచ్చారంటే అర్థం ఏమది? ఆ మనిషిని కొట్టడం చేత కాదనే వాళ్ళు కలుస్తున్నారు రకరకాల జిమ్మిక్కులు. అందులో పవన్ కళ్యాణ్ సారు పొద్దునోటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దాంట్లో క్లారిటీ ఉండదు, సమాజ సేవ ఉండదు, రాజకీయ విశ్లేషణ చేస్తే దానికి ఆయన మాట్లాడిన విషయాలు చాలా వ్యంగ్యంగా మాట్లాడచ్చు. ఆయన ప్రవర్తన తీరు అట్టుంటుంది సార్. ఇంకా ఆయనకి ఏం చెప్తారు? ఇంకా చంద్రబాబు సార్ అంటారా, నేను ఒకడినే రాలేనురా బాబు, ఆయన కొట్టేకి మీరు అందరు రండి అన్నట్టుంది. మనం ఊర్లో పందులు తోలేకపోతుంటాం, చేనులలో పందులు వచ్చినాయంటే ఒకడే బోడు 10 మంది అంటేసుకొని పోతుంటారు, అంత శబ్దాలు చేసుకుంటా అల్లకొల్లం చేసుకుంటా. ఆ రకంగా వీళ్ళు వస్తున్నారు తప్ప జగనన్నకు వచ్చిన డోకా లేదు. జగనన్నకు ఓటర్స్ అనేవారు ఇంట్లో భోజనం చేసిన వాళ్ళు, ఆలోచన చేసేవాళ్ళు చాలా విచక్షణ రహితంగా ఉన్నారు. వాళ్ళకి లేదు అది. వాళ్ళకి దౌర్జన్యాలు, విపరీతమైన కుయుక్తులు. ఆయన స్టేజ్ మీద చెప్పడం వేరు, చంద్రబాబు సారు అండర్గ్రౌండ్లో చేసే వర్కులు వేరుంటాయి. ఇది ఎన్టీఆర్ మద్దతుదారులు ఉన్న పెద్ద మనుషులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట నేను ఈ మాట ఈరోజు మీ మీడియా ముందు చెప్తున్నాను. నేను ఒకానొక సందర్భంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం అనేది దండగానే ఆరోపణలు చేశాడు. దాని గురించి మీరు ఏమంటారు? మరి ఇప్పుడు సార్ ఒకటి పాదయాత్ర చేసి ఈయన ఏమనుకున్నాడంటే ప్రతి కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉంటాయి, ఎలాంటి పథకాలు పెట్టాలా, వీళ్ళని ఎలా ఆదుకోవాలనే ఉద్దేశంతో స్కాములు లేని ప్రభుత్వాన్ని, పెద్ద పెద్ద అధికారులను ఏకగ్రీవంగా ఆయన వైపు తిప్పుకొని ప్రజలకు మద్దతుగా నిలబడి స్కీములు పెట్టాడు. ఈయన వంతు, ఈయన ధైర్యం అది. సో ఈరోజు గెలుస్తున్నట్టు ఆయన ధైర్యం అది.
ఆయన ఏం చెప్తున్నాడు, వ్యవసాయం అంటే దండగా అంటున్నాడు కదా. ఆయనకు వ్యవసాయం అంటే దండగా, ఊర్లో నలుగురు సాఫ్ట్వేర్లు పోవాలా, సాఫ్ట్వేర్లు చేసిన ఆయన చెప్పుకోవాలి, ఊర్లో అందరూ అడుక్కొని తిరగాల. ఆయన తీరు ఆయన చెప్తున్నాడు. లోకేష్ బాబు సార్ తీరు పాపం ఆయన చెప్పకే చెప్తున్నాడు రెడ్ బుక్ అని. ఇంకొక అతను డ్రాయర్ ఇస్తానంటాడు. ఇప్పుడు జనాలకి రెడ్ బుక్ డ్రాయర్లు కావాలా, 3 పూట్లు తినడానికి చదువుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు వసతులు కావాలా, జనాలు ఆలోచించుకొని డిసైడ్ చేస్తారు. ఇది నేను కూడా చెప్పేది కాదు, ఇంకోరు చెప్పేది కాదు. ఇప్పుడు పబ్లిక్ వస్తే 10 రకాలుగా 10 మంది మాట్లాడతారు. ఏ మనిషి మాటలు ఇది కరెక్ట్ మన జీవనానికి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు చెప్పి పెద్దగా నాకు తెలిసి పట్టించుకోరు సార్. టీడీపీ చెబుతుంది ధాన్యం కొనుగోలు విషయంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. దాని గురించి మరి సార్ ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు చంద్రబాబు సారు వైసీపీ ప్రభుత్వంలో ఏమన్నా విఫలం చెందిండొచ్చు, వాటి మీద ఎందుకు పోరాటం చేయలేదు? జగనన్న గారు అప్పట్లో పోరాటం చేశాడు. విద్యార్థులకు ఏం చెప్పాలి మీటింగ్ పెట్టించి నీట్గా, గొడవలు లేకుండా, రెచ్చగొట్టేది లేకుండా ఏం చెప్పాలి అదే చెప్పేవాడు మీటింగ్ పెట్టి. నువ్వు అలా చెయ్యి, 10 మందికి తెలుపు. నలుగురికి అన్యాయం జరిగింటే ఇంకా 6 మందికి అర్థమయ్యేలా తెలుపు నువ్వు. కానీ ఊరికే మీడియా ముందు మాట్లాడితే ఉపయోగం ఏముంది? ఆ రోజు జగనన్న మీడియా ముందు మాట్లాడాల, ఏ ఏరియాకు ఏది కావాలా, ఏ విద్యార్థులకు ఏం చెప్పాలా, వాటిని ఆయన దృష్టి పెట్టాడు. ఎక్కడ జనాలను రెచ్చగొట్టి మీరు 10 మంది రండి, 100 మంది రండి, రోడ్ల మీదకి రమ్మని చెప్పలే. ఆయన సిస్టమ్గా రాజకీయం చేస్తున్నాడు. రాజకీయం అంటే ఏంది? నలుగురు పేదవాళ్ళకి సహాయం చేయడం ఆయన రాజకీయం చేస్తున్నాడు. మీరేం చేస్తున్నారు? కుయుక్తులు చేయడం మీరు చేస్తున్నారు. సో ఆయనకు మీకు చాలా తేడా ఉందండి. వైసీపీ ప్రభుత్వం ఎటువంటి డెవలప్మెంట్ అయితే చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? సార్ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు సార్ ఏం బిల్డింగ్లు కట్టించాడో ఒకసారి నాకు చూపించండి. జగన్ సారు వల్ల ప్రతి విలేజ్లో నాకు తెలిసి ఒక 2 కోట్ల దాకా సచివాలయం, ఆర్బీకేలు ఇవన్నీ రైతులకు జనాలకు ఉపయోగపడే బిల్డింగ్లు ఇవన్నీ. పనికిరానివి కాదు, స్కాములు ఉండేటివి కాదు ఇవి. మళ్ళీ ఆయన అన్ని స్కాములు చేశాడు కాబట్టి కార్యకర్తలకు ఉపయోగం లేదని ఆయన చెప్తుంటాడు, అంతవరకే. డెవలప్మెంట్ లేదని షిప్ యార్డ్లో, హార్బర్లో ఆయన ఎందుకు చేయలేదు? 40 ఏళ్ళు 40 ఇయర్స్ ఇండస్ట్రీ కదా సార్ చంద్రబాబు సార్. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నలుగురు తోడున్నారు కదా. షిప్ యార్డ్లో, హార్బర్లు, ఫారెస్ట్ అనుమతులు అవన్నీ తెచ్చుకొని ఎందుకు చేయలేకపోయినాడు? ఒకటనే చేశాడు ఆయన. ఆయన జీవితంలో ఏదైనా కానీ టెంకాయ కొట్టే వరకే, టెంకాయ కొట్టడమే ఆయన పనితనం. అది కంప్లీట్ చేసేది వేరే వాళ్ళు చేసుకుంటారు, వేరే వాళ్ళు చేసింది తన భుజానికి ఎత్తుకొని చెప్పుకుంటాడు అంతే. ఆయనకి ఎందుకంటే నలుగురు భాజపాదింతలు కొట్టే వాళ్ళు ఉన్నారు ఆడ. ఇప్పుడు డెవలప్మెంట్ లేదంటారు సార్, డెవలప్మెంట్ లేదంటారు కదా. ఇప్పుడు మాది ఆదోని సార్, ఆలూరు నుంచి ఆదోని రోడ్డు ఉంది సార్, ఒకటి హైవే రోడ్డు. ఆయన ఎవరో పులివెందుల రెడ్డి అంటే కాంట్రాక్టర్, టీడీపీ గవర్నమెంట్లో రోడ్డు వేయకుండా ఆయన ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్ళిపోయారు వీళ్ళు. రోడ్డు కూడా కంప్లీట్ చేపిలే. మళ్ళీ అది డెవలప్మెంట్లో భాగమేనది. వాళ్ళు ఎంత హింస పెట్టింటే ఆ మనిషి కాంట్రాక్టర్ అలాగ అయింటాడు. ఈరోజు రోడ్ వర్క్ కంప్లీట్ అయింది కదా అది. ఇంకోటి గుమ్మనూరు జయరాం సార్ కాన్స్టిట్యున్సీలో ఆస్పర్ ఒకటి మండలం ఉంది, మెయిన్ సర్కిల్ ఉంది, బళ్ళారి కర్నూలు గుత్తి ఆదోని లైన్ సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో మోకాల్లో గుంతలు పడింది వాస్తవమే. ఆదోని నుంచి ఆస్పర్కి రావడానికి నాకు తెలిసి 20 నిమిషాలు పట్టే జర్నీ 45 మినిట్స్ 1 అవర్ పట్టేది. ఈరోజు పాపం అంతా సీసీఏసీ చాలా బాగా నీట్గా ప్రయారిటీ ఇచ్చి నీట్గా చేశారు సార్. 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు ఈరోజు. ఆ సర్కిల్లో ఒకటి, ఆస్పర్ సర్కిల్లో ఒకటి 20 నిమిషాలు పట్టేది, ఈరోజు 2 నిమిషాలు జారుకొని వెళ్ళిపోవచ్చు. అభివృద్ధి అనేది చేస్తున్నారు సార్. R&Bలో నాకు తెలిసి చంద్రబాబు సార్ లెక్కల ప్రకారం నేను ఏదో విన్నాను, వేరే వాళ్ళు చెప్తుంటే ఎక్కడో 4,000 కోట్లు ఖర్చు పెడితే R&Bకి వీళ్ళు 6,000 కోట్లు ఖర్చు పెట్టారంట. అంటే 50% వీళ్ళు ఎక్కువ రోడ్లు అవి వేపిస్తున్నారు. ఏమంటే వీళ్ళు ఏమంటే చేసింది నిజం చెప్పుకొని మనకు ఓటేస్తారులే, మనకి ఎందుకు చెప్పుకోవడం ఎందుకనే ఉద్దేశంతో వీళ్ళు ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఇప్పుడు షిప్ యార్డ్లు, హార్బర్లు ఇవన్నీ కాదండి, ఇవి డెవలప్మెంట్లో భాగం కాదా? ఇప్పుడు ఈయన పునాది వేసాడు, ఇంకొక వన్ ఇయర్లో మచిలీపట్నంది ఒకటి అయిపోతుంది, తర్వాత అంచెలంచెలు ఇంకోటి రాయపట్నంది అయిపోతుంది. ఇవన్నీ ఓకే అయిపోతే ఈ యువతకు ఉద్యోగాలు వస్తాయి కదా రకరకాలుగా. అంటే 10th చదువుకున్నాడు కానీ, 10th ఫెయిల్ అయినాడు కానీ, అమాలీలు కానీ, బీటెక్ చదివిన వాళ్ళకి కానీ వస్తాయి కదా. ఇప్పుడు షిప్ యార్డ్, హార్బర్లో అంటే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తాయి. ఆల్రెడీ ఇన్ఫోసిస్ వైజాగ్లో వచ్చింది, అది వచ్చిందని ఇంకోటి వస్తాయి కదా. మొత్తానికి సార్ నేను కొద్దిగా అటుక్కడి తిరుగుతుంటే ఏమవుతుందంటే పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు కదా పాపము, వాళ్ళు స్కాములు లేని గవర్నమెంట్ సీఎంని మెచ్చుకోవాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ పేరు చెప్తే బాగుండదు, గుర్తించిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇది వాళ్ళు ఏదో ఊరినే కుట్రలు చేయాలా సార్? వాళ్ళు ఎంత సార్ సొంత కుటుంబీకులు పాపం పెద్ద ఆయన ఎన్టీఆర్ గారికి తిండి లేకుండా చేసి ఏకాకాకిని చేసి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టినారండి. మాకు పర్సనల్గా వేరే వాళ్ళు చెప్తుంటారు పెద్దోళ్ళు, ఇంకా మీ జగన్ కూడా చాలా ఇబ్బంది పెడతాడని చెప్పినారు వాళ్ళు. పెడతాన్నట్టు చూస్తున్నాం, ప్రతిదానికి కేసులే. ఇంటి పట్టాలు ఇచ్చే పేదలకు కేసులే. ఎడ్యుకేషన్ మీద ఏమైనా డెవలప్మెంట్ చేసి ఐక్యరాజ్య సమితి ఒప్పందాలు ఏదో భాగంగా ఏమైనా ఇంప్లిమెంట్ చేద్దామంటే కేసే. మొత్తం ఆ జీవితం అంతా కేసే. వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఇప్పుడు గ్రామంలో
పసుపు షెడ్లు వేశారు. షెడ్లు అంటే ఏంటంటే అది వర్మీ కంపోస్ట్ యూనిట్ అని వచ్చాయి అప్పట్లో. చెత్త వేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి వాటికి షెడ్లు వేశారు. షెడ్డుకు పసుపు రంగు షెడ్లు వేసారు కదా వాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు రోడ్లోకి రండి, ఆ షెడ్లను పెరికేయండి, కోటకేయండి అని నేను చెప్పలేదే. ఆయన అట్లాంటివి ఎప్పుడు ఆందోళనకరమైన విషయాలు ఎప్పుడు చెప్పలే. ఆయన చాలా అటువంటికి ఖండిస్తాడు. ఆయన ఖచ్చితంగా ముందు జాగ్రత్తగా అట్లాంటివి ఏమి చేయొద్దండి, దేవుడు ఉన్నాడు చూసుకుందామని చెప్తాంటాడు. ఆయన అడుగుజాడల్లో నడిచే కార్యకర్తలు చాలామంది ఉన్నారు. నష్టపోయి ఆయన మంచి చేస్తున్నాడు, మనం దాంట్లో మనం భాగస్వాములు అవుదామనే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్.